హాయ్ హలో వెల్కమ్. నా పేరు సైనాథ్. మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మాస్ జాతర మూవీ రివ్యూ చూద్దాం. మాస్ జాతర మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. మెయిన్లీ ఆ రెగ్యులర్ కమర్షియల్ సీన్స్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే అండ్ కొన్ని ల్యాగ్ సీన్స్ తో చాలా వరకు మూవీ అయితే డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో అయితే సీన్స్ అన్ని కూడా చూడాలా అన్నట్టుగా అయితే అనిపించాయి. కామెడీ ట్రాక్ కూడా అంతగా పండలేదని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఓకే పర్వాలేదని అనిపించింది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా అంతగా అయితే ఎంగేజ్ అయితే చేయలేదు. ఇక స్టోరీ విషయానికి వస్తే గంజాయి ముఠాను సీనియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ ఎలా అంతం చేశాడు అనేది స్టోరీ. యాక్టర్ బై హీరో రవితేజ గారు లుక్స్, ఎనర్జీ, ఫైట్స్, డైలాగ్స్ అయితే చాలా బాగా చేశారని చెప్పాలి. మెయిన్లీ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. యాక్టర్ శ్రీలీల ఆల్సో బాగానే చేశారు. నవీన్ చంద్ర విలన్ గా చాలా బాగా అట్రాక్ట్ చేశారని చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారు వాయిస్ అయితే కొంచెం స్లోగా అయితే వచ్చింది. ఆ క్యారెక్టర్ వాయిస్ అంతేనో లేదా ఏమైనా ప్రాబ్లమో కానీ ఆయన వాయిస్ అయితే చాలా డల్ గా అయితే వచ్చింది. ఇక హైపరాది, అజయ్ ఘోష్ ఆల్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ అయితే బాగానే చేశారని చెప్పాలి. డైరెక్టర్, రైటర్ అండ్ స్క్రీన్ ప్లే బై భాను భోగవరపు ఫస్ట్ మూవీనే కాబట్టి కొంచెం ఆ నర్వస్ అయితే కనిపించింది. బట్ ఆ స్క్రీన్ ప్లే అయితే నాకు అస్సలు నచ్చలేదు. మ్యూజిక్ డైరెక్టర్ బై భీమ్స్ పర్వాలేదు అనిపించారు. సినిమాటోగ్రఫీ బై విందు అయ్యన్న, he is also decent in job. Editor by Naveen Nulli also good. Production designer by Sri Nagendra Tangella also well. ఇక ఈ మూవీని అయితే రవితేజ గారి కోసం అయితే ఖచ్చితంగా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోగా లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.